హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎదుర్కొన్న కష్ట నష్టాల్లో ఈరోజు అయితే 5వ రోజు అండి. 5వ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మధ్యలో అయితే ఒక 2 రోజులు గ్యాప్ వచ్చింది. ఏంటంటే నెట్ గురించి ఏదో ప్రాబ్లం వచ్చింది. అందుకే నేను ఒక 2 రోజులు అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఓకేనా? ఈరోజు వీడియో ఏంటంటే, నేను మా పిల్లలు కలిసి, మా బాబు నేను కలిసి కొన్ని తింగర చేష్టలు అయితే చేసామండి. మిషన్ తీసుకున్న తర్వాత కొన్ని మంచి చేష్టలు చేసాము, అలాగే కొన్ని అయితే తింగర చేష్టలు అయితే చేసాము. ఆ తింగర చేష్టలు ఏంటో చెప్తాను. అలాగే మేము మిషన్ తీసుకున్న తర్వాత ఎదుర్కొన్న ఒడిదుడుకుల్లో కొన్ని అయితే నేను ఈరోజైతే మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఈ మిషన్ కాదు, ఉషా 450 మిషన్. స్టార్టింగ్లో పడిన నేను పడిన కొన్ని ఇబ్బందుల గురించి అయితే చెప్తాను. ఓకేనా? మీకు కూడా మోటివేషనల్గా ఉంటుంది కదా. మనం పడిన కష్టం అనేది వృధాగా పోదండి. అలాగే కష్టపడకుండా ఏదైనా వచ్చినా కూడా అదైతే మన దగ్గర నిలవదు. ఇదైతే నేను బాగా నమ్ముతాను. అలాగే నాకు అనుభవం అయ్యింది కూడా. నేను ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని ఒడిదుడుకులు అయితే ఎదుర్కొన్నానో, ఆ ఒడిదుడుకులన్నీ ఎదుర్కొన్న తర్వాత నేనైతే ఇప్పుడు స్ట్రాంగ్గా నేను వర్క్ చేయగలను అని స్ట్రాంగ్గా అయితే నేను చెప్పగలను. ఏ వర్క్ అయినా సరే, ఏదైనా సరే చేయగలను. వర్క్ వేయగలను, అలాగే స్టిచ్చింగ్ చేయగలను. ఎటువంటి బ్లౌజ్ అయినా కూడా స్టిచ్చింగ్ చేయగలను. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, ఎంబ్రాయిడరీ చేయాలంటే టైలరింగ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలా అని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారండి. ఎంబ్రాయిడరీ చేయాలంటే టైలరింగ్ ఉంటే అదొక మనకి సపోర్ట్ అనమాట. టైలరింగ్ రాకపోతే మనకి సపోర్ట్ లేదు, ధైర్యం అయితే ఉండదన్నమాట. ఎక్కడ నెక్ వేయాలో తెలీదు, ఎక్కడ హ్యాండ్స్ వేయాలో తెలీదు, నెక్కు ఏ సైజు వాళ్ళకి ఎంత బ్రాడ్గా ఉండాలో తెలీదు, ఏమీ తెలియదు అనమాట. ఇది టైలరింగ్ వచ్చి ఉంటే మనకైతే ఇది ఒక సపోర్ట్ లాగా అనమాట. సపోజు ఒక 30 ఇంచులు నడుము లూజ్ ఉందనుకోండి, వాళ్ళకి ఎంత ఉండాలి, నెక్కు లెంత్ విత్ ఎంత ఉండాలి. అలాగే 30 కంటే ఎక్కువ 40 ఇంచులు ఉందనుకోండి, 42, 44, 45 ఇట్లా ఉందనుకోండి, వాళ్ళకి నెక్ ఎంత బ్రాడ్ ఉండాలి, విత్ ఎంత ఉండాలి, లెంత్ ఎంత ఉండాలి. మెజర్మెంట్ బ్లౌజ్ కాకుండా కూడా మనమైతే కొన్ని బండ గుర్తులు అయితే పెట్టుకోవాలండి. అలాంటి బండ గుర్తులు పెట్టుకోవాలి అంటే కనుక మనకి ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకి టైలరింగ్ వచ్చి ఉంటే ఇది ఒక సపోర్ట్ అంతే. మనకి ఖచ్చితంగా వచ్చి ఉండాలి అంటే ఈ టైలరింగ్ అనేది అవగాహన లేని వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. కానీ కింద మీద పడుకుంటా అంటే కొన్ని బ్లౌజులు మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. అలా మిస్టేక్ వచ్చిన వాటికైతే ఖచ్చితమైన సమాధానం అయితే చెప్పలేరండి. ఇది మన వర్క్ ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్, సపోజ్ ఏదైనా మనం ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజు టైలర్ దగ్గర తీసుకెళ్ళారు అనుకోండి. సపోజ్ టైలర్ ఏదైనా మన మీద గిట్టక నెక్ సరిగా లేదు అని చెప్పి కొంతమంది వర్క్ మనం అంటే గిట్టని వాళ్ళు కొంతమంది వర్క్ సరిగ్గా వేయలేదు, అలాగే లెంత్ విత్ కరెక్ట్గా పెట్టలేదు అని ఇట్లాగా మన మీద సాడీలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారండి. ఇవన్నీ కూడా నేను ఫేస్ చేశాను. అలాగా సాడీలు చెప్పినప్పుడు మనం ఛాలెంజ్గా నేను బ్లౌజ్ కుడతాను, నేను వర్క్ వేసిన బ్లౌజు ఎటువంటి మిస్టేక్ లేకోకుండా నేను ఖచ్చితంగా మీకు బ్లౌజ్ కుడతాను అని చెప్పి ఛాలెంజింగ్గా అయితే మనం బ్లౌజ్ తీసుకుని కుట్టి ఇవ్వచ్చు అనమాట. ఇది మనకి టైలరింగ్ వచ్చి ఉంటే ఇదొక మనకి సపోర్ట్. ఓకేనా? ఇదొక ధైర్యం. ఓకే అండి. అలాగే మేము ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మేము కొన్ని ఎదుర్కొన్న టైలరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మేము కొన్ని చేసిన తింగర పనులు, మా పిల్లలు నేను కలిసి చేసిన తింగర పనులు అయితే కొన్ని చెప్తాను. ఆ తింగర పనులన్నీ కూడా మేము ఇప్పుడు తలుసుకుంటూ ఉంటాం అన్నమాట. తలుసుకుని నవ్వుకుంటూ ఉంటాం. అలాగా కొన్ని తింగర పనులు అయితే చేసామండి. అవేంటో నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. నేనైతే యూట్యూబ్లో బాగా సెర్చ్ చేసేదాన్నండి. ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అప్పుడే స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నానని చెప్పాను కదా. ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను టచ్ ఫోన్ కొనుక్కున్నానని చెప్పాను కదా. అప్పుడైతే నేను మాటకి మెదిలితే అంటే
నాకు ఏదైనా ఖాళీ టైం దొరికిందంటే చాలు ఫోన్ పట్టుకుని యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని ఎంబ్రాయిడరీ గురించి. ఒకవేళ రాకపోయినా కూడా నోటిఫికేషన్లో రాకపోయినా కూడా సెర్చ్ చేసేదాన్ని. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అని చెప్పి సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి కదా. అలాగా కొన్ని వీడియోస్లో అయితే వర్క్ వేసిన ఫొటోస్ అయితే వస్తూ ఉండేవి. వాటిని చూస్తూ ఉండేదాన్ని. చూసి అబ్బా ఈ వర్క్ బాగుందే అనుకునేదాన్ని. ఈ వర్క్ నేను ఏదైనా కొత్త వర్క్ మనం ఏదైనా కొత్త వర్క్ చూసామనుకోండి, ఆ కొత్త వర్క్ తీసుకోవాలి, మనం ప్రత్యేకంగా డిజైనర్ దగ్గర తీసుకోవాలి అని అయితే మాకైతే అప్పుడైతే తెలియదండి. తెలియక మిషన్ ముందు చుట్టూ కూర్చునేవాళ్ళం అనమాట. అప్పుడు బల్ల కూడా లేదు, టేబుల్ కూడా కొనుక్కోకుండా ఇక్కడ మిషన్ ఉందనుకోండి, ఈ చుట్టూ అయితే మేము కూర్చునేవాళ్ళం. ఇటు సైడ్ మా బాబు కూర్చునేవాడు, ఇటు సైడ్ పాప కూర్చునేది, మధ్యలో నేను కూర్చునేదాన్ని. ఫ్రేమ్ ఫిట్ చేసుకుని అయితే యూట్యూబ్లో ఏదైనా కొత్త డిజైన్స్ వస్తాయి కదా, ఆ డిజైన్స్ అయితే మేము ఫోన్లో వెతికేవాళ్ళం అనమాట. ఫోన్లో కాదు, మిషన్లో వెతికేవాళ్ళం. మనకి ఈ డిజైన్ ఎక్కడుందా అని చెప్పి మొత్తం అంతా వెతికేవాళ్ళం. ఎక్కడ కనిపిస్తుంది, కొత్త డిజైన్స్ కనిపించవు కదా, ఏవో కొన్ని పనికొచ్చి కొన్ని పనికిరాని డిజైన్స్ అయితే మిషన్ వాళ్ళు ఇస్తారా. ఇలాగ మేమైతే కొన్ని తింగర పనులు అయితే చేసామండి. ఏదైనా ఒక డిజైను యూట్యూబ్లో కనిపించింది అనుకోండి, అది మాకు బాగా నచ్చింది అనుకోండి, మొత్తం ఫైల్స్ మొత్తం తిరగేసేసేవాళ్ళం. 250 ఫైల్స్ ఏమో ఉన్నట్టుండయి, అవి మొత్తం తిరగేసేసేవాళ్ళం అనమాట. మొత్తం ఎక్కడ కూడా దొరికేది కాదు. ఏంటి ఈ డిజైన్ లేదేంటి అనుకునేవాళ్ళం. ఇదే తింగర పనులు అయితే చాలా రోజులు చేసామండి. చాలా రోజులు చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది మాకు. అప్పుడు అయితే మేము టెక్నీషియన్ అడిగాము, ఈ డిజైన్స్ లేవేంటి మా దగ్గర అంటే, అప్పుడు ఆ టెక్నీషియన్ చెప్పారనమాట, ఆ డిజైన్స్ మనకి అన్ని డిజైన్స్ మిషన్లో అయితే ఎవరో, కొన్ని డిజైన్స్ మనం కొనుక్కోవాలి, నచ్చిన డిజైన్స్ ఏమైనా కొనుక్కోవాలి అని చెప్పి చెప్పారనమాట. ఇంకా ఆ టెక్నీషియన్ దగ్గర కొన్ని కొనుక్కున్నాము. ఇంకా వేరే చోట అంటే నాలాగా వర్క్ వేసేవాళ్ళు పరిచయం అయ్యారు, వాళ్ళ దగ్గర కొన్ని కొనుక్కున్నాము. అలాగే తర్వాత అయితే డిజైన్స్ అయితే కొనుక్కోవాలి అని చెప్పి ఆ తర్వాత అయితే తెలిసిందండి. మాకైతే అప్పుడు తెలియక ఇటువంటి చాలా తింగర పనులు అయితే చేసాము. అలాగే నెక్ ఒక సపోజు ఒక 40 ఇంచులు చెస్ట్ లూజ్ 40 ఇంచులు బ్లౌజ్ వచ్చింది అనుకోండి. 40 ఇంచులు బ్లౌజ్ వస్తే ఎంత కావాలి వాళ్ళకి, 6 ఇంచులు 6 ఇంచుల కంటే తగ్గకూడదు. 6 ఇంచుల కంటే తగ్గకూడదు అనుకుంటే దాంట్లో అయితే బ్రాడ్ నెక్కులు అయితే కొన్ని ఉండే కానీ అన్ని నెక్కులు ఉండే కాదనమాట. అన్ని నెక్కులు ఉండే కాదు. అయితే వాటి గురించి కూడా నేను దీన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి, దీని గురించి అయితే నేను గ్రాఫ్ ఉంటుంది కదా, ఆ గ్రాఫ్ పెట్టుకోవాలి అని చెప్పి అయితే మాకు అది అసలు ఇది ఎందుకు ఇచ్చారో అని మాకు చాలా రోజులైతే అర్థం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇది ఒక తింగర పని మంది అని చెప్పి మా పిల్లలు మేము నవ్వుకున్నాము. స్టార్టింగ్లో అర్థం కాల, ఈ గ్రాఫ్ ఎందుకు ఇచ్చారా మనకి అని చెప్పి స్టార్టింగ్లో అర్థం కాల. ఆ తర్వాత అర్థమైన తర్వాత దీనికి మనం వేరే డిజైన్ ఏదైనా వేరే బూటీస్ ఏదైనా కాపీ చేసుకోవడానికి ఈ గ్రాఫ్ ఉండాలి. అలాగే నెక్ జాయింట్ చేసుకోవడానికి ఈ గ్రాఫ్ ఉండాలి. అలాగే ఎంత పెరిగింది, డిజైన్ ఎంత పెరిగింది అని చూసుకోవడానికి ఈ గ్రాఫ్ ఉండాలి. ఈ గ్రాఫ్లో చెక్స్ ఉంటాయి కదా, ఈ చెక్స్ని లెక్క పెట్టుకుని ఇక్కడ మనం కొలత వేసుకుని చూసుకోవాలి అని చెప్పి తర్వాత అర్థమైందండి మాకు. అప్పుడైతే అర్థం కాలేదు. ఓకేనా, వీడియో అయితే చాలా పెద్దగా అయిపోతుందండి. ఇంకొన్ని తింగర పనులు అయితే మనం రేపటి వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక మోటివేషనల్గా ఉండాలి అని చెప్పి నా వీడియో అండి. అయితే స్టార్టింగ్లో అర్థం కావట్లేదు అని చెప్పి చాలామంది అయితే బాధపడతారు. స్టార్టింగ్లో అయితే ఎవ్వరికి అర్థం కాదండి. మాకు కూడా చాలా తిప్పలు పడ్డామండి. మేము కూడా చాలా తిప్పలు పడ్డాము స్టార్టింగ్లో అర్థం కాక. ఓకేనా, మీరైతే ఎవరు కూడా బాధపడద్దు స్టార్టింగ్లో అర్థం కావట్లేదని. ఓకేనా, మనం పడ్డ కష్టం అయితే ఎక్కడికి పోదండి. అలాగే కష్టపడి నేర్చుకోండి. ఓకేనా, ఫస్ట్ అయితే మీ బ్లౌజులు కొన్ని వేసుకోండి. కొన్ని వేసుకుని వాటిలో వచ్చిన మిస్టేక్స్ ఏంటో చూసి ఆ తర్వాత ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత కస్టమర్ బట్టలు అయితే వేయడానికి చూడండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.